గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతుభిస్సీదసాదనం శ్రీమహాగణాధిపతయే నమో నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజనీవతి ధీనామభిత్రియవతు. శ్రీమహాసరస్వత్యై నమో నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు ఏప్రిల్ 21వ తేదీ ఆదివారం. పంచాంగ వివరాలు చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం శుక్లపక్షం త్రయోదశి రాత్రి 12:51 వరకు ఉంది. ఉత్తర సాయంత్రం 5:07 వరకు ఉంది. అలాగే వర్జన్ రాత్రి 2:24 నుంచి 4:10 వరకు ఉంది. అమృత ఘడియలు ఉదయం 9:07 నుంచి 10:53 వరకు ఉన్నాయి. సాయంత్రం దుర్ముహూర్తం 4:33 నుంచి 5:23 వరకు ఉన్నాయి. ఈరోజు ఉదయం సూర్యోదయం 5:43 సూర్యాస్తమయం 6:13 సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఉదయం 10:45 ఈరోజు సమయం అనుకూలంగా ఉంది. రేపటి రోజున సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి పగల 10 గంటలకు సమయం అనుకూలంగా ఉంది. ఇప్పుడు మనం ఈ వారంలో ఉన్నటువంటి గ్రహచారాన్ని మనం శోధన చేస్తే రవి గురువులు ఇద్దరు కూడా మేషంలో ఉన్నారు. అలాగే కేతువు కన్యలో ఉన్నారు. ఈ కుజశనులు ఇద్దరు కూడా మరి కుంభంలో ఉన్నారు. 23 తారీఖు నాడు మీనంలోకి కుజుడు వెళ్తున్నారు. రాహుబుధ శుక్రులు మరి ఇక్కడ మీనంలో ఉన్నారు. అయితే శుక్రుడు 24వ తారీఖు నాడు మేషంలోకి ప్రవేశిస్తున్నారు. అంటే 23 తారీఖు నాడు కుజుడు మీనంలోకి, 24వ తారీఖు నాడు శుక్రుడు మేషంలోకి ప్రవేశిస్తున్నారు. ఇది ఈ వారంలో ఉన్నటువంటి గ్రహచారం. ఇప్పుడు రాబోయే వారం రోజుల్లో మనకి ప్రధానంగా విశేషమైనటువంటి పెద్ద పెద్ద పర్వాలు ఏం లేవు. దమన పూజ అని చెప్పేసి చేస్తూ ఉంటారు. ఈ దమన పూజ అనేది చాలా విశేషమైనటువంటి పర్వం. పూర్వం మనకి మరువం దమనం అని చెప్పి 2 రకాల పత్రులు దొరికేవి. ఈ పూలు గుచ్చేటప్పుడు వాటిలో వేసేస్తూ ఉండేవాళ్ళు. ఈ దమనంతో మరి ఈ చైత్ర పూర్ణిమ నాడు స్వామివారిని అర్చిస్తే చాలా విశేషమైనటువంటి ఫలితాలు ఉంటాయి. స్వామివారి యొక్క అనుగ్రహం త్వరగా లభిస్తుంది అని చెప్తూ ఉంటారు. అంతేకాకుండా దమన పూజ అనేది మొత్తం అంతా కూడా అన్ని దేవతలకి కూడా చైత్ర పూర్ణిమ నాడు చేయడం అనేది అలవాటు ఉంది. కాబట్టి అందరూ కూడా ఇక్కడ అవకాశం మన ప్రాంతాల్లో దొరకట్లే ఇప్పుడు దమనం. ఎవరైనా మరి వీటిని ఎక్కడైనా మరి పండిస్తారో తెలియదు. నేను గత కొద్ది రోజుల క్రితం బాపట్ల చుట్టుపక్కల దొరికినట్టుగా ఎవరో గుర్తిస్తే తెప్పించుకున్నాను. మద్రాసులో బాగా దొరుకుతోంది. ఆ మద్రాసు నుంచి ప్రతి సంవత్సరం తెప్పించి నేను కూడా చైత్రపూర్ణిమ నాడు స్వామివారికి అర్చన చేస్తూ ఉంటాను. మరి చాలా విశేషంగా సర్వదేవానాం దమన పూజ అని చెప్పేసి పంచాంగాల్లో రాస్తూ ఉంటారు. కొన్ని పంచాంగాల్లో రాయడం వరకు సరిపోతుంది. వాటిని వెతికి తెప్పించుకుని ఏర్పాట్లు చేయడంలో విశేషాలు ఉంటాయి, గమనించుకుంటారని చెప్పేసి మళ్ళీ వాటిని గురించి తెలియజేయడం అవుతుంది. ఒకసారి అందరూ కూడా భగవన్నామం చేయండి. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఈ రాబోయే కాలం అంతా కూడా మూఢం ఉంది. ఈ వారం అయిపోయిన తర్వాత మరి శ్రావణ మాసం దాకా ముహూర్తాల్లో ఈ సందర్భంలో ఉద్యోగ సందర్భంగా సెలవులు దొరకడం, వివాహ ప్రయత్నాలు చేసుకోవడం, మరి పెళ్లి చూపులు ఇవన్నీ కూడా సాంప్రదాయబద్ధంగా శాస్త్రీయంగా అన్నీ యథావిధిగా శాస్త్రీయంగా చేద్దాం అనుకుంటే మళ్ళీ ఇంకో 4 మాసాలు దాటిపోతుంది. శ్రావణ మాసంలో పిల్లాడి సెలవులు కుదరచ్చు, కుదరకపోవచ్చు. వచ్చి పెళ్లి చూపులు చూసుకోవడం, కుటుంబానికి సంబంధించినటువంటి వివరాలు ఎంక్వైరీ చేసుకోవడం, తర్వాత పెళ్లికి నిశ్చయం చేసుకోవడం, అక్కడి నుంచి మళ్ళీ పెళ్ళినసరికి మళ్ళీ కార్తీక మాసానికి వెళ్ళడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. సరే, ఈ సమయం విలంబం అయిపోతుంది. అందుకోసం చెప్పేసి పెద్దలు ఈ వివాహాది శుభకార్యాలు చేసేటువంటి వైదిక సాంప్రదాయాలు చేసిన పెద్దలు సమయము స్థలం ఈ రెండు కూడా మంచివిగా ఉండాలనుకుంటూ ఉంటాం కదా. సమయం ఎట్లాగో మన చేతిలో లేదు. ఇప్పుడు కనీసం స్థలమైనా మంచిదై ఉండాలి. దైవ సన్నిధి గొప్పది. కాబట్టి ఇట్లాంటి పెళ్లి చూపులు ఇట్లాంటివి కనుక చేసుకునే ఉద్దేశం ఉన్నవాళ్ళు దైవ సన్నిధిలో ఇటువంటి పెళ్లి చూపుల కార్యక్రమం ప్రథమతః ప్రారంభం చేసి ఆ తర్వాత ఇళ్ళకెళ్ళి కూర్చుని అక్కడ కబుర్లు చెప్పుకోవడం, మాట్లాడుకోవడం, భవిష్యత్ ప్రణాళికల గురించి చర్చ చేసుకోవడం అక్కడ చేసుకోండి అని చెప్పేసి
ఒక మార్గాంతరాన్ని సూచించారు. శాస్త్రం అని కాదు, మార్గాంతరం అవసరాలను బట్టి. మొట్టమొదట మంచి సమయంలో మంచి ప్రదేశంలో కలుసుకుంటే వాటి యొక్క ప్రభావం జీవితాంతం ఉంటుందని చెప్తూ ఉంటారు. ఉన్నందులో తిథివార నక్షత్రాలు మంచి చెడులు చూసుకుని ఇక దేవాలయంలో మొట్టమొదటి పెళ్లి చూపులు చూపించి అక్కడి నుంచి మిగతా వ్యవహారాలు చూసుకుంటే, ఒకవేళ శ్రావణ మాసంలో పెళ్లి పెట్టుకుందాం అనుకుంటే కనుక మరి వేరే వాళ్ళ పేరు మీద కళ్యాణ మండపం బుక్ చేయించి బంగారం, వెండి వస్తువులు ఇట్లాంటివన్నీ, బట్టలు ఇట్లాంటివన్నీ కొనేసేసి షాపుల్లో అట్ట పెట్టడం, లేకపోతే టైలర్ షాపులో అట్ట పెట్టడం, లేకపోతే వేరే వాళ్ళ ఇంట్లో అట్ట పెట్టడం. శ్రావణ మాసం వచ్చాక పసుపు కొట్టుకుని ఇంటికి తెచ్చుకోవడం అనే కార్యక్రమాలు చేసుకోవడం అనేది ఈ రోజుల్లో మనకు ఉన్నటువంటి ప్రతిబంధకాలని దృష్టిలో పెట్టుకుని పెద్దలు సూచించినటువంటి మార్గం. ఇందులో దోషం లేనటువంటి మార్గాలే కనపడ్డాయి. అందువలన రోజు వినాయకుడికి నమస్కారం చేసి ఒకవేళ పెళ్లి పనులు చేసుకోవాల్సి వస్తే, స్వామి మూఢం అవగానే సమయం తక్కువగా ఉంది, పెళ్లి పనులు చేయాల్సి వస్తుంది అని చెప్పి నమస్కారం చేసి కొన్ని పెళ్లి పనులు ఈ విధంగా పూర్తి చేసుకుని ఇంటికి కలర్స్ వేసుకొని శుభ్రం చేసుకుంటే పెడతాం. అంతవరకే పసుపు కొట్టాక అన్ని టకటక ఇంటికి తీసుకొచ్చేస్తాం. బంగారం కొట్లో బంగారం ఆర్డర్ ఇచ్చేటే పెడతాం, వెండి సామాను ఆర్డర్ ఇచ్చి పెడతాం, పెళ్లి బట్టలను కూడా ఆర్డర్ ఇచ్చేసేస్తాం. కావాలంటే తెచ్చుకోవాల్సి వస్తే తెచ్చి వేరే చోట బంధువుల ఇంట్లో అట్టబెట్టి తర్వాత పసుపు కొట్టాక ఇంటికి తెచ్చుకోవడం కార్యక్రమం చేసుకుంటాం. ఈ విధంగా కొన్ని మార్గాంతరాలని పెద్దలు సూచించారు. వీటిని ఈ విధంగా అనుష్ఠించి ముందుకు వెళ్ళడంలో ఎటువంటి ప్రతిబంధకాలు లేకుండా ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఆ తర్వాత మరి ఈ మాఘమాసం శ్రావణ మాసం దాకా మూఢం ఉన్న కారణంగా వాస్తు సంబంధమైన విషయాల్లో ఏం చేయాలి అనేటువంటి విషయాలకి చాలామందికి కొంచెం అనుమానాలు వస్తూ ఉంటాయి. సింహద్వారాలు ఎత్తడం, తర్వాత మరి స్లాబులు వేసుకోవడం, ఇట్లాంటి విషయాలకి యాక్చువల్లీ స్లాబ్ అనేటువంటి అంశానికి ఈ మూఢం పట్టించుకోవట్లేదు అనేది నా అభిప్రాయం. కారణం ఏంటంటే పూర్వం పెంకుటిల్లు కట్టినప్పుడు దూలం ఎత్తడం అనే కార్యక్రమం పెట్టేవాళ్ళు. దూలం అనేది డిఫరెంట్ మెటీరియల్, డిఫరెంట్ కాన్సెప్ట్ పైకప్పు కోసం చెప్పేసి పెంకుటిల్లు, రేకుల షెడ్డు, వీటికన్నిటికీ కూడా ఈ దూలం ఎత్తడం అనే కార్యక్రమంతో ముందుకు వెళ్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు కాంక్రీట్, ఐరన్ అన్నీ కూడా గ్రౌండ్ ఫ్లోర్లో పునాది దగ్గరే వాడుకుంటూ వచ్చేసాం. ఈ పునాదుల్లోంచి వస్తున్నటువంటి రాడ్లనే మౌళ్ళు చేసుకుంటూ అటు వెళ్ళి మనం స్లాబ్కి సంబంధించి వాడుకుంటున్నాం. మీరు గమనించుకోవచ్చు. కాబట్టి ఇంకా దానికోసం ప్రత్యేకం ఆగక్కర్లేదు అనేది నా అభిప్రాయం. అయితే పెద్దలు నన్ను కాదు అని విభేదించిన వాళ్ళందరూ కూడా ఆ పనులు చేసేస్తున్నారు, స్లాబులు వేసేస్తున్నారు. సరే, అందువలన అది మీ అభిప్రాయానికి వదిలేశాను. ఇంక తర్వాత గుమ్మాలెత్తడం కార్యక్రమంలో తప్పదు కాబట్టి ఈ సింహద్వారం ప్లేస్ ఒకటి ఆపేసేసి మిగతా అంతా గోడలు కట్టేసి దర్వాజాలు కిటికీలు పెట్టేసేసి మొత్తం అంతా కూడా పూర్తి చేయడం వల్ల చాలా మటుకు పనులు పూర్తవుతాయి ఇబ్బంది లేకుండా. సింహద్వారం మాత్రం మంచి రోజుల్లోనే ఎత్తాలి, దానికి వేరే మార్గాంతరం లేదు. కాబట్టి మౌఢ్యాదులు వెళ్ళాక ఆ సింహద్వారం ఎత్తే కార్యక్రమం పుట్టుకుంటారని చెప్పి ఆశిస్తూ ఇప్పుడు మనం 12 రాసుల యొక్క గోచర ఫలితాలు చూద్దాం. ముందుగా ఒకసారి అందరూ కూడా భగవనామం చేయండి. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ, ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ, ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. మేషరాశి. ఈ వారం రోజులు కూడా మేషరాశి వాళ్ళు చాలా చక్కగా కార్యక్రమాలను కూడా విజయం చేసుకుంటూ ముందుకు వెళ్తారు. కుటుంబ విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో మంచి మార్పులు వస్తాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా తగు జాగ్రత్తలు తీసుకుని రక్షణ పొందుతారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రత్యేకంగా ఎక్కువ శ్రమ చేస్తే కానీ సత్ఫలితాలు వచ్చే అవకాశం లేదు. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో బహుశ్రద్ధ జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాలి. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శించడం వల్ల చాలా చక్కటి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. అశ్విని నక్షత్రం వాళ్ళకి ప్రధానంగా తెలివితేటలు బాగా పనిచేసి మరి వాళ్ళు అన్ని కార్యక్రమాలను కూడా సానుకూలం చేసుకునే ప్రయత్నంలో చాలా చక్కగా ముందుకు వెళ్తూ ఉంటారు. వీళ్ళు తెలివిగా ప్రవర్తించి అన్ని పనులు కూడా సానుకూలం చేసుకుని ముందుకు వెళ్తారు. ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలు, విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలన్నీ కూడా చాలా చక్కగా నడుస్తూ ఉంటాయి. కుటుంబ వ్యవహారాలని కూడా చాలా చక్కగా నడుస్తూ ఉంటాయి. భరణి నక్షత్రం వాళ్ళకి కొంచెం ఆరోగ్య విషయంలో మంచి మార్పులు వస్తాయి. కొంచెం ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటారు. అయితే కుజుడు వ్యయంలో సంచారం చేస్తున్నారు. కుజుడు యొక్క సంచార అనుకూలం కోసం చెప్పి సుబ్రహ్మణ్య ఆరాధన తప్పనిసరిగా చేస్తుండండి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా
ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళడం చాలా అవసరం అని చెప్పేసి ఈ వ్యయకుజుడి దృష్ట్యా ఈ భరణి నక్షత్రం వాళ్ళు తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి సూచిస్తున్నాం. కృత్తిగా ఊటపాదం వాళ్ళకి ఆరోగ్య పరిరక్షణ చాలా అవసరం. రుణాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఇతరుల వ్యవహారాల్లో కలుగజేసుకోకుండా ఉండాలి. ఇక ఈ మేషరాశి వాళ్ళు ఈ వారం రోజులు కూడా సుబ్రహ్మణ్య ఆరాధన మీద బాగా దృష్టి కేంద్రీకరణ చేయడం, తరచుగా శివాలయంలో 11 ప్రదక్షిణాలు చేస్తూ ఉండడం వలన చాలా మంచి మార్పులు వచ్చే అవకాశం వస్తుంది. వృషభ రాశి చాలా జాగ్రత్తగా ఉండాల్సిన కాలం ప్రారంభమైంది. సడన్గా ఒక్కసారిగా వ్యయగ్రహాల యొక్క సంచారం పెరిగిపోతోంది. ప్రస్తుతం మీకు రాహుకుజులు లాభంలో ఉన్నారు. చాలా ధైర్యయుక్తమైన బుద్ధిని ఇస్తారు. ప్రతి పని కూడా నేను చేయగలను అనేటువంటి ధీమాని ప్రదర్శించేటువంటి అవకాశం ఇస్తారు. కుటుంబ విషయాలు జాగ్రత్తగా చూసుకోవాలి. వాహనాలు తరచుగా చికాకులు ఇచ్చే అవకాశం వస్తుంది. ప్రయాణ అసౌకర్యాలు ఉంటాయి. మీ వస్తువులు తరచుగా దొంగతనానికి గురయ్యే అవకాశం వస్తుంది. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు ఇట్లాంటివన్నీ కూడా అన్నీ కలిపి ఒకసారి చెప్పేస్తున్నారేమిటి అంటారేమో. వేయంలో గురు శుక్ర రవి ఉన్న కారణంగా చాలా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్లాల్సిన అవసరాలు గోచరిస్తున్నాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్లాల్సిన అవసరాలు ఉన్నాయని గమనించుకుంటారని చెప్పి ఆశిస్తూ, మరి కృత్తిక 2, 3, 4 పాదాల వారు ఉద్యోగంలోనూ వ్యాపారంలోనూ అధికారుల ద్వారా ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అందరితోనూ సంభాషణ చాలా జాగ్రత్త చేయాలి. మిత భాషణ ఓర్పు చాలా అవసరం. ఇతరుల వ్యవహారాలు ఎక్కువ కలగజేసుకోవద్దు. రోహిణి నక్షత్రం వాళ్ళకి సాధారణ స్థాయి ఫలితాలతో కాలక్షేపం అవుతుంది. రోజువారీ కార్యక్రమాలు చక్కగా సమయపాలనతో పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్ళి అన్ని కార్యక్రమాలని విజయం చేసుకుంటూ ముందుకు వెళ్తారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా సానుకూల ఫలితాలు తీసుకుంటారు. మృగశిర 1, 2 పాదాలు వాళ్ళకి తెలివితేటలు బాగా పనిచేస్తాయి. ధైర్యయుక్తమైన బుద్ధిని ప్రదర్శిస్తారు. అన్ని కార్యక్రమాలను కూడా చాలా చక్కగా నడుపుకుంటూ ఉంటారు. ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడుపుతారు. మంచి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ఈ వృషభ రాశి వాళ్ళు ప్రస్తుతం వ్యయంలో ఉన్నటువంటి శుక్రుడు రవికి శాంతి చేయించుకోవడం మంచిది. అలాగే ప్రస్తుతం ఇంకా వరుసగా వెంటనే వ్యయగ్రహాల యొక్క సంచారం పెరగబోతోంది. అందువలన ఏదైనా ఒకసారి మీ జాతకాలని మీ సిద్ధాంతాలకు చూపించుకుని ఒకసారి భవిష్యత్ ప్రణాళికలు నిర్ణయం చేసుకోవడం మంచిది. అటువంటి సమయం ఆసన్నమైందని చెప్పేసి సూచిస్తూ, ఇక అవకాశాన్ని పురస్కరించుకుని రోజు ప్రాతకాలంలో లక్ష్మీ నరసింహస్వామి యొక్క కవచం పారాయణ చేసి బయటకు వెళ్ళడం మూలంగా, లేదా ఆ కవచం ఇవాళ రోజున మనకి నెట్లో ఇస్కాన్ వాళ్ళ దాని ద్వారా వినబడుతుంది. యూట్యూబ్ ద్వారా అది డౌన్లోడ్ చేసుకుని విని బయటకు వెళ్తే చాలా ఉత్తమంగా ఉంటుంది. తద్వారా మంచి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. మిథున రాశి చాలా అద్భుతంగా ఉంటుంది. కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు ఉంటాయి. అందరూ బాగా సహకారం చేస్తారు. అన్ని కార్యక్రమాలు చాలా అద్భుతంగా నడుస్తూ ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు ఉంటాయి. భాగ్యరాజ్య లాభస్థానాల్లో మొత్తం 7 గ్రహాల యొక్క సంచారం అద్భుతమైన సంచారం, మామూలు కాదు. ఇటువంటి అనుకూలమైన కాలాన్ని సద్వినియోగం చేసుకుని గత సమస్యల యొక్క పరిష్కారాలకి కృషి చేయడం, కొత్త ప్రాజెక్టుల యొక్క శ్రీకారం చూడడం, సమయం వృధా చేసుకోకుండా ఇప్పుడు ఎక్కువగా కృషి చేస్తే లాభాలు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. తర్వాత ఇందులో మృగశిర 3, 4 పాదాల వాళ్ళకి సాధారణ స్థాయి ఫలితాల కంటే కూడా అభివృద్ధి పదం వైపు బాగా ఎక్కువగా వెళ్ళేందుకు వీలైనటువంటి ఫలితాలు వస్తాయి. తదుపరి ఆర్ద్ర నక్షత్రం వాళ్ళకి మంచి జీవితం గడిపే అవకాశం ఉంది. మంచి ఫలితాలు వస్తూ ఉంటాయి. కుటుంబ విషయంలో మంచి సత్ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు ఉంటాయి. అభివృద్ధి పదం వైపు ప్రయాణం చేస్తారు. ఆర్థిక లావాదేవీలు చాలా బాగుంటాయి. పునరుసు 1, 2, 3 పదం వాళ్ళకి విద్యార్థులకు బాగా మంచి ఫలితాలు ఉంటాయి. షేర్ వ్యాపారులకు మంచి ఫలితాలు ఉంటాయి. ఈ పునరుసులో వీళ్ళకి చాలా తెలివిగా ప్రవర్తించి చాలా సమస్యలకు పరిష్కారాలు వెతుక్కోవడంలో కృతకృత్యులవుతారు. అన్ని కార్యక్రమాలను కూడా విజయవంతం చేసుకుంటారు. ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. మంచి జీవితం గడిపే అవకాశం ఉంది. అవకాశాన్ని పురస్కరించుకుని లక్ష్మీనారాయణ పూజ, గోపూజ ప్రాతకాలంలో చేసుకుని బయటకు వెళ్తూ ఉండండి. లేదా విష్ణు సహస్రనామ పారాయణ చేసుకోండి. తద్వారా ఇంకా మంచి ఫలితాలు పెరిగే అవకాశం ఉంది. కర్కాటక రాశి కొంత మెరుగైనటువంటి ఫలితాలు దగ్గరకు వస్తాయి. కారణం ఏంటంటే కుజుడు అష్టమంజులు వెళ్ళిపోయాడు కదండి. ఏదైనా
కోపావేశాలు కంట్రోల్ చేసుకోవాలి, మానసిక వ్యవస్థ చాలా బాగా కంట్రోల్ చేసుకోవాలి, అందరితోనూ కూడా మితభాషణ చేయాలి, అన్ని పనులు కూడా సానుకూలం చేసుకోవాలి, నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరచాలి. అభివృద్ధికి శ్రీకారం పడుతోంది. మానసిక వ్యవస్థని కంట్రోల్ చేసుకుని మంచి బుద్ధి కుశలతను ప్రదర్శిస్తూ ప్రతి విషయాన్ని కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకు వెళ్తే చాలా అభివృద్ధిలోకి వెళ్ళే అవకాశం వస్తుంది. అన్ని కార్యక్రమాలు కూడా చాలా లాభదాయకంగా నడుస్తుంటాయి. కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా మీకు చాలా మంచి ఫలితాలు వస్తాయి. అందరూ బాగా సహకారం చేసే అవకాశం ఉంది. అన్ని కార్యక్రమాల్లో కూడా విజయాలు సాధించే అవకాశం ఉంది. ఎక్కడా ఇబ్బందులు లేనటువంటి మంచి జీవితం గడుపుతూ సుఖంగా శాంతంగా కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. మరి ఇందులో పునరుసు 4 పాదం వాళ్ళకి మానసిక వ్యవస్థ కొంచెం కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి సూచిస్తున్నాం. అలాగే మరి ఆ తర్వాత వీళ్ళు తొందరగా ఎటువంటి డెసిషన్స్ ఫైనల్ చేయకూడదు. అందరితో స్నేహపూర్వకంగా సంచారం చేస్తూ ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పి సూచిస్తున్నాం. పుష్యమి నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో అవరోధాలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అందరూ కూడా మరి సహకారం చేయరు అనేది ఒక నిర్దిష్టమైన మానసిక వ్యవస్థని పెట్టుకుని ఆ తర్వాత మీరు ముందుకు వెళ్ళడం చాలా అవసరం. మరి ఆశ్లేష నక్షత్రం వాళ్ళ విషయంలో భక్తి కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు, సాంఘిక కార్యక్రమాలు ఎక్కువగా చేసే అవకాశం కనబడుతోంది. కొన్నాళ్ళ పాటు ఇంకా అష్టమశని సంచారం ఉంది. ఇంకా 10 మాసాల పైన ఉంది. ఈ అష్టమశని సంచారం ఉన్న కారణంగా తప్పనిసరిగా అందరూ కూడా అవకాశాన్ని పురస్కరించుకుని ఈ కర్కాటక రాశి వాళ్ళు రోజు మరి ప్రాతకాలంలో ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో 11 ప్రదక్షిణాలు శ్రీరామ శరణమమ అని చెప్తూ చేస్తూ ఉంటే చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. సింహరాశి. కొన్ని మంచి మార్పులకి శ్రీకారం పడుతోంది. శని కుజుల యొక్క సంచార దోషం అలాగే ఉంది. అయితే భాగ్యంలో గురు శుక్రులు మార్పు తీసుకున్నారు. వాళ్ళిద్దరూ కూడా అనుకూలిస్తారు. సమస్యల్ని ముందుగా ఎస్టిమేట్ చేయడం, ఏ సమస్యకి ఏది పరిష్కారం అనేది చూసుకోవడం, దాన్ని అనుష్ఠించడం, తద్వారా లాభాలు పొందడం, ఇవన్నీ కూడా వీళ్ళకి జరుగుతూ ఉంటాయి. కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా మంచి ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా మంచి ఫలితాలు వస్తాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో చాలా చక్కగా అభివృద్ధి పదం వైపు ప్రయాణం చేసే అవకాశం వస్తుంది. అన్ని పనులు కూడా బాగా వేగంగా నడుస్తాయి. అన్ని కార్యక్రమాలు కూడా విజయవంతంగా నడుస్తాయి. ఎక్కడా ఇబ్బందులు లేనటువంటి మంచి జీవితం గడుపుతూ ముందుకు వెళ్ళే అవకాశం బాగా కనబడుతోంది. చాలా ఉత్సాహకరమైనటువంటి జీవితానికి దగ్గరవుతారు. సమస్యలు ఉంటాయి, సమస్యలు లేకుండా ఉండదు. సమస్యలు ఉంటున్నా వాటిని పరిష్కరించుకోవడంలో సక్సెస్ అవుతారు. మీకున్నటువంటి సమస్యలకి పరిష్కార మార్గాలు ఫోన్ల ద్వారా కానీ, స్నేహితులు కలిసినప్పుడు కానీ చెప్పడం, మీరు చాలా ఆనందించడం, నాకు మంచి రోజులు రాబోతున్నాయి అనేటువంటి భావంతో సుఖంగా కాలక్షేపం చేయడం జరుగుతుంది. చాలా మంచి జీవితానికి ముందుకు వెళ్తారు. చాలా అభివృద్ధి పదంలో కాలక్షేపం చేసే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు ఉంటాయి. తర్వాత మఘా నక్షత్రం వాళ్ళకి ఇప్పుడు తెలివిగా ఆలోచించుకోవడం, ఓర్పుగా ఆలోచించుకోవడం, సమస్యల్ని పరిష్కరించుకోవడం కోసం పెద్దల్ని, గురువుల్ని ఆశ్రయించడం, మంచి గైడ్ని ఎవరైనా సరే సెట్ చేసుకుని దాని ద్వారా మీరు సమస్యల పరిష్కారాల కోసం కృషి చేయడం జరుగుతుంటుంది. పుబ్బా నక్షత్రం వాళ్ళకి భక్తి కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు, అలాగే సాంఘిక కార్యక్రమాలు, శుభ కార్యక్రమాలు, వీటిల్లో బాగా కాలక్షేపం జరిగిపోతుంది. మీకున్న సమస్యలకు పరిష్కారాలు వెతుక్కోవడంలో కూడా సక్సెస్ అయ్యే అవకాశం వస్తుంది. ఉత్తరా నక్షత్రం 1వ పాదం వాళ్ళు కొంచెం ఇంకా జాగ్రత్తలు పాటించాల్సిన కాలం నడుస్తోంది. అవకాశాన్ని పురస్కరించుకుని ప్రాతకాలంలో ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో శ్రీరామ శరణమమ అని చెప్తూ 11 ప్రదక్షిణాలు చేయడం, ప్రదోషకాలంలో శ్రీమాత్రే నమః అని చెప్తూ శివాలయంలో 11 ప్రదక్షిణాలు చేయడం వల్ల చాలా మంచి మార్పులు వచ్చే అవకాశం కనబడుతోంది. కన్యారాశి. చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఇప్పుడు ప్రారంభమైంది. కుటుంబ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక ఆరోగ్య విషయాలు జాగ్రత్తగా చూసుకోవాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో చాలా జాగ్రత్తలు పాటించాలి. ఎవరి వ్యవహారాల్లోనూ ఎక్కువ కలగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకోండి. మిత భాషణ, ఓర్పు, నేర్పు చాలా అవసరం. అందరితోనూ స్నేహపూర్వకంగా సంచారం చేయాలి. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలగజేసుకోవద్దు. అన్ని పనులు కూడా స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి.
ఇతరుల మీద ఆధారపడే పనులు కొన్ని ఇబ్బంది పడే అవకాశం వస్తుంది. ఉత్తర 2, 3, 4 పాదాల వాళ్ళకి ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం అని చెప్పేసి ప్రత్యేకంగా సూచిస్తున్నాం. రుణాలు ఇచ్చిపుచ్చుకునే విషయంలో కూడా బహుశ్రద్ధ జాగ్రత్త కనబరచాలి. ఎవరికి ఎటువంటి హామీలు ఇవ్వద్దని చెప్పి ప్రత్యేకంగా సూచన చేస్తున్నాం. తర్వాత హస్త నక్షత్రం వాళ్ళకి సాధారణ స్థాయి ఫలితాలతో కాలక్షేపం అవుతుంది. ఎటువంటి సమస్యలు ఉండవు, ఎటువంటి లాభాలు ఉండవు. చాలా చక్కగా ప్రశాంతంగా కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. చిత్తా నక్షత్రం వాళ్ళు ఆరోగ్య విషయంలో, చిత్త 1, 2 పాదాలు వాళ్ళు కన్యలో ఉంటారు కదా, ఆరోగ్య విషయం మీద బాగా జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యవహారాల్లో ప్రతిబంధకాలు ఉంటాయి. అలాగే కన్యారాశి వాళ్ళందరూ కూడా షేర్ మార్కెట్లకి, రుణాలు ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలకి కొంచెం జాగ్రత్తలు అధికంగా పట్టించుకోవాలి. సుబ్రహ్మణ్య ఆరాధన చేయించుకోవడం చాలా అవసరం. కుదిరితే కనుక నెలకు ఒకసారి ఇక్కడి నుంచి ప్రతి నెలకు ఒకసారి జపం 3 మాసాలు కుజుడికి జపం చేయించుకోవడం చాలా అవసరం. ఇంకా అవకాశం కుదిరితే కనుక రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయానికి కూడా వెళ్ళి ఆయనకి అభిషేకం చేసుకుని వస్తూ ఉంటే ఇంకా చాలా మంచి మార్పులు వచ్చే అవకాశం వస్తుంది. తులారాశి ఒక మాటలో చెప్పాలంటే బుద్ధి కుశలత ప్రదర్శించినటువంటి తులారాశి వాళ్ళు లాభదాయకమైన ఫలితాలు పొందుతారు. దూకుడుతనం ప్రదర్శించేటువంటి తులారాశి వాళ్ళు ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఇది రాబోయే వారం రోజుల్లో ఉన్న విశ్లేషణ. కుటుంబ విషయాలు, ఉద్యోగ విషయాలు, వ్యాపార విషయాల్లో చాలా జాగ్రత్తలు పాటించాలి. అంతా చాలా నాకు బాగుంది, నేను అన్నీ కూడా సాధించుకోగలను, లాభదాయకంగా మరల్చుకోగలను అనేటువంటి ధీమా వస్తుంది. కానీ ఎన్ని చెప్పినా అన్ని పనులు కూడా స్వయంగా చూసుకోవాలి. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలగజేసుకోకూడదు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరచాలి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా సమస్యలు రాకుండా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్లాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పి సూచిస్తున్నాం. మీ పనులు మీరు స్వయంగా చూసుకోండి. అలాగే అన్ని కార్యక్రమాలని కూడా చాలా జాగ్రత్తగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మీరు ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాల్సిన. అయితే కోపావేశాలు తగ్గించుకోవాలి, తొందరపాటు నిర్ణయాలు తగ్గించుకోవాలి. మీకు అంతా నాకు బాగుంది, నేను చేయగలను, నేను ఈ కార్యక్రమాన్ని సాధించగలను, దీనికి మార్గం నాకు తెలుసు, ఇలాంటివి పాజిటివ్ థింకింగే వస్తూ ఉంటుంది. కానీ ప్రశాంత చిత్తంతో వ్యవహరించాల్సిన అవసరం కూడా ఇక్కడే ప్రారంభమైంది. కారణం అంటే సప్తమంలో శుక్రుడు, రవి అంత మంచివాడు కాదు. నష్టపరచరు, కానీ యోగించే గ్రహాలు పక్కన ఉన్నాయి కాబట్టి పెద్దగా నష్టాలు రావు. కానీ ఎన్ని చెప్పినా జాగ్రత్తలు తీసుకోవాలి. మరి చిత్త 3, 4 పాదాలు వాళ్ళకి చాలా చక్కటి లాభదాయకమైనటువంటి కాలక్షేపం జరుగుతుంది. స్వాతి నక్షత్రం వాళ్ళకి కూడా బుద్ధి కుశలత బాగా ప్రదర్శించి లాభాలు అందుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం కనబడుతుంది. విశాఖ 1, 2, 3 పాదాల వాళ్ళకి కుటుంబ వ్యవహారాల మీద దృష్టి బాగా కేంద్రీకరించి కుటుంబ సమస్యలను పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్ళడం, కోపావేశాలతో మాట్లాడి కొన్ని సందర్భాల్లో కలహాలు తెచ్చుకోవడం జరుగుతుంటుంది. ప్రదోషకాలంలో శివాలయంలో 11 ప్రదక్షిణాలు చేసి లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం పారాయణ చేసుకోండి. తద్వారా మీకు చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. వృశ్చిక రాశి ఈ వృశ్చిక రాశి వాళ్ళకి రాబోయే గ్రహచారం అంతా కూడా శుభసూచిగానే సూచిస్తోంది. అయినప్పటికీ పంచమంలో కుజుడు అంత అనుకూలించే గ్రహం కాదు. షష్ఠంలో శుక్రుడు, గురువు అనుకూలించే గ్రహాలు కాదు. ఏమరపాటుతనం లేకుండా ఉండడం, ప్రతి విషయాన్ని కూడా చాలా జాగ్రత్తగా పరిశీలించి ముందుకు వెళ్ళడం, ఎవరి వ్యవహారాల్లో ఎక్కువగా కలగజేసుకోకుండా ఉండడం, ఇవి చాలా అవసరం అని చెప్పేసి సూచిస్తున్నాం. మిత భాషణ, ఓర్పు చాలా అవసరం. ఆరోగ్యం మీద ప్రత్యేకమైన శ్రద్ధ గమనించండి. కుటుంబ విషయాల్లో జాగ్రత్త పాటించండి. ఇతరుల వ్యవహారాల్లో కలగజేసుకోవద్దు. విశాఖ 4వ పాదం వారికి రుణాలు ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాల్లో ప్రతిబంధకాలు వచ్చే అవకాశం ఉంది. అనురాధ నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో సమస్యలు సృష్టింపబడే అవకాశం ఉంది. తర్వాత ఈ యొక్క జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి పిల్లలు, వాళ్ళ యొక్క కాన్సెప్ట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మీకు అయితే విద్యార్థి దశలో ఉన్న పిల్లలతో విద్యా వ్యాసంగంతోనూ, ఉద్యోగ అన్వేషణలో ఉన్న పిల్లలతో ఉద్యోగ విషయంగాను, ఇట్లాగ ఏదో ఒక రకమైన సంతృప్తులైనటువంటి ప్రోగ్రెస్ వాళ్ళ ద్వారా వినవలసి వస్తుంది. దానికి కొంచెం చికాకు పడతారు. అయినప్పటికీ ప్రత్యేకంగా జాగ్రత్తలు పాటించే వాళ్ళందరూ కూడా సుఖంగా బయటపడే అవకాశం వస్తుంది. వృశ్చిక రాశి వాళ్ళ అవకాశాన్ని పురస్కరించుకుని ఇక్కడ రాబోయే కొద్ది కాలంలో ఎప్పుడైనా సరే అవకాశాన్ని పురస్కరించుకుని సుందరకాండ పారాయణ చేయించుకోవడం చాలా మంచిది. ఇది మీ జాతకాలు కూడా పరిశీలన చేసుకుని ఆ జాతకాలకి వీటికి అనుకూలంగా ఉందేలా చూసుకుని దాని ప్రకారంగా ముందుకు వెళ్తే ఉత్తమంగా ఉంటుందని చెప్పి సూచిస్తూ ధనురాశి
ఈ ధనురాశి వాళ్ళకి గ్రహచారం చాలా బాగుంది. బుద్ధి కుశలతతో ముందుకు వెళ్తారు. కార్యక్రమాలన్నీ విజయం చేసుకుంటారు. గ్రహచారం చాలా అనుకూలంగా ఉంది. లాభదాయకమైన ఫలితాలు పొందుతారు. కుటుంబ విషయం బాగుంటుంది. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. మరి మితభాషణ ఓర్పు నేర్పు ప్రదర్శిస్తూ ముందుకు వెళ్తారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా సత్ఫలితాలు తీసుకుంటారు. ఫైనాన్స్ వ్యాపారులు షేర్ వ్యాపారులు లబ్ధి పొందే అవకాశం ఉంది. మూలా నక్షత్రం వాళ్ళకి చాలా అద్భుతమైనటువంటి ప్రణాళికలు నడిచే అవకాశం ఉంది. పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి అన్ని కార్యక్రమాలు కూడా విజయవంతం అవుతాయి. ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళు కూడా రోజువారీ కార్యక్రమాలను కూడా సమయపాలనతో పూర్తి చేసుకుని చాలా మంచి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. మకర రాశి మకర రాశి వాళ్ళకి కూడా ధనురాశి వాళ్ళ మాదిరిగానే గ్రహచారం బాగా అనుకూలంగా ఉంది. ఏలినాడు నడుస్తున్నప్పటికీ కూడా 3వ ఇంట్లో రాహుకుజులు, 4వ ఇంట్లో గురు శుక్రులు చాలా అద్భుతమైనటువంటి గ్రహచారం. మీరు సమయాన్ని వృధా చేసుకోకుండా మీ యొక్క పాత సమస్యల యొక్క పరిష్కారం, కొత్త వ్యవహారాలు లాభదాయకమైనటువంటి అంశాలకు దారితీయడం అన్నీ కూడా దృష్టి పెడితే బాగుంటుందని నా అభిప్రాయం. అలాగే ఉద్యోగ వ్యాపార విషయాలు ప్రత్యేకంగా జాగ్రత్త చూసుకోవాలి. ఇతరుల వ్యవహారాల్లో అతిగా కలగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకెళ్ళండి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలు, విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఇవన్నీ కూడా ప్రత్యేక శ్రద్ధతో జాగ్రత్తగా నడుపుకోవాలి. మంచి జీవనం కోసం ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించాలి. ఇతరుల వ్యవహారాల్లో ఎక్కువ కలగజేసుకోకుండా మీ పనులు మీరు చూసుకుంటూ ముందుకు వెళ్తే చాలా బాగుంటుంది. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాల వారికి చాలా మంచి లాభదాయకమైన ఫలితాలు ఉన్నాయి. శ్రవణ నక్షత్రం వాళ్ళు కూడా తెలివిగా ఓర్పుగా ముందుకు వెళ్తారు. ధనిష్ట 1, 2 పాదాల వాళ్ళు కూడా చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. కుంభరాశి కొంత చెడు సమస్యలు తగ్గుతున్నాయి. మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. కుజుడు ద్వితీయంలోకి వెళ్ళిపోయిన కారణంగా ఇంకా శని మాత్రమే ఉన్నారు. ఆయన ఎట్లాగో ఇంకా సంవత్సరం పాటు ఉంటారు. కాబట్టి శని యొక్క సంచారం అనుకూలం అవ్వడం కోసం రోజు ఆంజనేయ స్వామి దేవస్థానంలో 11 ప్రదక్షిణాలు చేస్తూ ఉండడం చాలా అవసరం. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో చాలా ప్రోగ్రెస్ ప్రారంభమవుతుంది. అయితే నూతన ప్రయోగాలు ఏమి చేయకుండా రోజువారీ కార్యక్రమాల మీద దృష్టి కేంద్రీకరిస్తే పాత సమస్యలకి పరిష్కారాలు లభిస్తాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాలి. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకోండి. తద్వారా మీకు చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. ఇక్కడ మరి ధనిష్ట నక్షత్రం 3, 4 పాదాల వాళ్ళకి ఉద్యోగంలో ఇప్పుడు చాలా తెలివిగా ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. లాభాలు పొందే అవకాశం వస్తుంది. సద్విష నక్షత్రం వాళ్ళు కూడా కుటుంబ విషయాలు, శుభకార్యాలు, పుణ్యకార్యాలు ఈ నిమిత్తంగా సానుకూలత బాగా ఉంటుంది. పూర్వభద్ర నక్షత్రం వాళ్ళు ఆర్థిక లావాదేవీల మీద ప్రత్యేకంగా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్లాల్సిన అవసరాలని చెప్పి సూచిస్తూ, సతభిష నక్షత్రం వాళ్ళు ఇంకా శని సంచారం సంవత్సరం పడుతుంది కాబట్టి ప్రాతకాలంలో ఆంజనేయ స్వామి దేవస్థానంలో 11 ప్రదక్షిణాలు, ప్రదోషకాలంలో శివాలయంలో 11 ప్రదక్షిణాలు శ్రీమాత్రే నమః అని చెప్తూ చేయడం వలన చాలా లాభాలు ఉంటాయి. మీనరాశి అన్ని కార్యక్రమాలు కూడా చాలా చక్కగా నడుస్తూ ఉంటాయి. కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. రుణాలు ఇచ్చిపుచ్చుకునే ప్రయత్నాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. పాత ఆరోగ్య సమస్యలు తిరగబెట్టకుండా చూసుకోవాలి. కొత్త సమస్యలు రాకుండా చూసుకోవాలి. అలాగే రుణాల విషయంలో అవమానాలు జరగకుండా ఉండేలాగా మీ యొక్క ప్రవర్తనను మార్చుకుంటూ ముందుకు వెళ్ళాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో చాలా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు ఉన్నాయి. విజయాలు సాధిస్తారు, కానీ జాగ్రత్తలు పాటించాల్సిన అవసరాలు ఉన్నాయి. ఇది గమనించుకోవాల్సిందిగా సూచిస్తున్నాం. పూర్వభద్ర 4వ పాదం వారికి ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో సమస్యలు కంటిన్యూగా ఉంటాయి. ఉత్తరభద్ర నక్షత్రానికి అన్ని విధాలా కూడా చాలా లాభదాయకంగా ఉంటుంది. రేవతి నక్షత్రం వాళ్ళు కూడా శుభ పరిణామాలతో ముందుకు కాలక్షేపం చేసే అవకాశం వస్తుంది. మరి స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాన్ న్యాయేన మార్గేణ మహీన్మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం దత్సత్.